కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు కొండా దంపతుల కూతురు సుస్మితా పటేల్ అంచెలంచెలుగా ఎదిగి ప్రజలకు సేవలు చేయాలని పిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుస్మితా పటేల్ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సిపిఎం ప్రగతి ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్, రాష్ట్ర జిల్లా నాయకులు భారతి రమేష్, శ్రీనివాస్, అనిల్, సందేల లాజర్, నాగరాజు, బాషుపాక సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీసాల ప్రకాష్, జారతి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు కొండా దంపతుల కూతురు సుస్మితా పటేల్ అంచెలంచెలుగా ఎదిగి ప్రజలకు సేవలు అందించాలని వారు పేర్కొన్నారు. అక్కడ పెట్టుకుంటే కరెక్ట్ ఉండే కరెక్ట్ కాదు ఆయన అనిల్ పట్టుకున్నా అనిల్ ఇంకా రైట్ చూడు మీది పక్క ఇది అన్నా ఓ రమేష్ అన్న అన్న కానీ ఇప్పుడు బ్యానర్ లేపు అన్న. ఓ అన్న ఇది చూడండి, ఓ అన్న ఇది చూడండి. కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు కొండా దంపతుల రాజకీయ వారసురాలు కొండా సుస్మితా పటేల్ గారి చిట్టక్క గారి జన్మదిన సందర్భంగా వరంగల్ సికేఎం ఆసుపత్రిలో గోపాల నవీన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హాస్పిటల్లో పేదలకు, రోగులకు పళ్ళ పంపిణీ కార్యక్రమం, అలాగే మహానదాన కార్యక్రమాలు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, రక్తదాన కార్యక్రమాలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపడతా ఉన్నారు. వాడవాడలో కూడా ప్రతి డివిజన్లో వారి సుస్మితా పటేల్ చిట్టక్క గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మరెన్నో రాజకీయంగా వారి ముందు వరుసలో ఉండి రాబో రోజులలో రాజకీయంగా ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వాడవాడలో కూడా వారి జన్మదిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కొండా దంపతుల నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కొండా దంపతుల అభిమానులు కూడా కొండా సుస్మితా పటేల్ గారి చిట్టక్క గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కొండా సుస్మితా పటేల్ బర్త్డే సందర్భంగా మా సీకే హాస్పిటల్లో పల్లి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజులలో కూడా కొండా సుస్మితా పటేల్ గారు రాజకీయంగా ఎదగాలని ఆ దేవుడు కూడా వాళ్ళకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి పేద ప్రజలకు సహాయ సహకారాలు చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.